సో అయినా కానీ మీకేమన్నా ఇంకా మంచి క్యారెక్టర్ చేస్తే ఈ క్యారెక్టర్ నాకు పడి ఉంటే బాగుండేదే అని అట్లాంటి అనిపించేవి ఉంటాయా మీకు? చాలా ఉందండి. ఇంకా ఏదేదో చేయాలని ఫీలింగ్స్ ఉంటుంది. మరి ఆకలి అయితే అది ఆపదు. ఇంకా చేయాలని చాలా ఇంట్రెస్ట్‌తోనే ఉన్నాను నేను. చేస్తాం. అంటే ఇప్పుడు ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రాలేదు. అదే. ఒక రకంగా చేస్తున్నా. అంటే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ దాని గురించి ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇంకా చేయాలనే ఆ ఫీలింగ్స్ రికగ్నిషన్ వచ్చింది కాబట్టి. బట్ ఇంకా చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుంది కదా. ఎప్పుడైతే అలాంటి ఫీలింగ్ రాదు అంటే మన కెరియర్ అయిపోయింది. అదే. మీకు ఇంట్రెస్ట్ లేదని అయిపోతుంది. ఆ సాటిస్ఫాక్షన్ రాకూడదు. నాకైతే సాటిస్ఫాక్షన్ రాదు. యాక్టర్ కి ఇంకా చేయాలి, ఇంకా సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ రాకూడదు. సాటిస్ఫాక్షన్ వస్తే అయిపోయింది మీ లైఫ్ అంతా. ఇంకా చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది నాకు. అదే. ఆ జీల్ అనేది ఎప్పుడు ఉండాలి. యాక్టర్స్ పక్కన పెడితే పలానా డైరెక్టర్స్ లో వీళ్ళతోటి కలిసి వర్క్ చేయాలి అనే వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారా? చాలా పెద్ద లిస్ట్ ఉందండి. చాలా మంది చేశాను కానీ ఇంకా చేయాలనే ఒక ఫీలింగ్ డెఫినెట్లీ. మీరు సుకుమార్ తో చేశారా? ఇప్పుడు చేస్తున్నానండి. పుష్ప 2 ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఉన్నారు మీరు పుష్ప 2 లో ఉన్నారు. మంచి వార్త చెప్పారు మాకైతే. ఇందులో కూడా మీద నెగిటివ్ రోలేనా? చెప్పలేను. ఆ తర్వాత మీరు చూడండి సినిమా. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడకూడదని మన కాంట్రాక్ట్ లోనే ఉంది. అంటే మాకు ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో ఫహద్ ఫాజిల్, సునీల్, తర్వాత ధనంజయ, తర్వాత జగదీష్ అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ కంటిన్యూషన్, అనసూయ వీళ్ళంతా ఉన్నారని ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ పార్ట్ లో ఎవరెవరు వస్తున్నారు అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ బయటికి రాలేదు. అదే. సో ఆదిత్య మేనన్ గారు అయితే ఉన్నారు. మీకు ఆ సినిమా తోటి మంచి అంటే ఎందుకంటే పుష్ప అనేది రిలీజ్ అయిన తర్వాత దాని హిందీ డబ్బింగ్ సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో పెద్ద హిట్ అవుతుందని. ఇప్పుడు దీంతో పుష్ప 2 మీద వచ్చినటువంటి యాంటిసిపేషన్స్ కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ మామూలుగా లేవు. కరెక్ట్. బట్ అది ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సుకుమార్ గారు. ఇంకోటి ఏమిటంటే ఆ థింకింగ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు చూడండి, నాకు కొన్ని విషయాల్లో మనకి ఒక ప్రైడ్ అయిన విషయం ఇది. సౌత్ ఇండియా నుంచి వచ్చి మొత్తం ఇండియా కానీ బయట కూడా ఒక పేరు సంపాదించిన ఒక సినిమా ఇది. ఇప్పుడు చాలా సినిమాస్ ఇలా వస్తున్నాయి ఇక్కడ నుంచి. బాహుబలి కింద ముందు నుంచే ఏదో స్టార్ట్ అయింది, కానీ ఇలాంటి సినిమాస్ సౌత్ నుంచి వచ్చి ఇప్పుడు వేరే లెవెల్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే దీనిలో నేను చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. పుష్ప 2 అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ డెఫినెట్ గా ఫిక్స్ అవుతుంది. అంటే డెలివర్ చేస్తారు ఆయన. సుకుమార్ వర్కింగ్ స్టైల్ నాకు కొంత తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఆయన అంటే పర్ఫెక్షనిస్ట్ అనే పేరు ఉంది. అంటే ఆయన గనక సాటిస్ఫాక్షన్ అనగా రాకపోతే మీ చేత 10 సార్లుగా 20 సార్లుగా అయినా సరే ఆ సీన్ చేపిస్తూనే ఉంటారు. కరెక్ట్. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయిందా? అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్ ఆల్సో. అంటే ఆ డీటెయిలింగ్ అంత బాగుంటుంది దాంట్లో. ఇప్పుడు కొన్ని విషయాలు ఏమవుతుందంటే మనకి టైం లేదని చెప్పి వాళ్ళు త్వరగా చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఈయనకి అలాంటి ఒక ప్రాబ్లం లేదు కాబట్టి ప్రతి ఒక్క షాట్ ఆ పర్ఫెక్షన్ తోనే చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్. మొత్తం కోఆర్డినేట్ చేసి మనం అది డెలివర్ చేయాలంటే చాలా పనులు ఉంటాయి దాంట్లో. సో ఐఎమ్ హ్యాపీ. యాక్షన్స్ తో పాటు డైలాగ్స్ చెప్పి మూవ్మెంట్ చేసుకుని చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. అదే. సో ఆయనతోటి అంటే మీరు మామూలుగా ఒకసారి ఒకే విషయం 2-3 సార్లు మాట్లాడితేనే కష్టం అనిపిస్తుంది. అట్లా మీరు పదే అదే సీన్ చేయాల్సి వచ్చినప్పుడు, అదే డైలాగ్స్ చెప్పాలనిపించినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించదా మీకు? లేదు. నాకైతే ప్రతిసారి ఇంకోసారి ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటాయి. ఆయనకి ఇస్తాను నేను. డైరెక్టర్ అయినా సరే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మనతో చేపిస్తే అది బెటర్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు చూస్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చింది ఏ డెలివరీ అనేది, ఏ షార్ట్ వాళ్ళకి నచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒక సీన్ హైయెస్ట్ ఎన్నిసార్లు చేస్తుంటారు మీ చేత? ఎన్నిసార్లు చేయించుంటారు? అది అంటే మిస్టేక్ మన వైపు నుంచి మాత్రం ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది కెమెరా మిస్టేక్ అయిపోద్ది, మూవ్మెంట్, కోఆర్డినేషన్, చాలా విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు సుకుమార్ గారి సీన్స్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్క షాట్ లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ మూవ్మెంట్ తో పాటు ఒకరు వచ్చి అక్కడి నుంచి మాట్లాడాలి, ఆ టైంలో ఏదో ఒకటి జరగాలి. ఇదంతా మ్యాచ్ అయ్యి వచ్చే వరకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ టేక్స్ వెళ్తున్నాము. అది ఏదో మనం చెప్పే డైలాగ్ బాగాలేదు అని చెప్పి మళ్ళీ చేపిస్తున్నారని కాదు. కొన్నిసార్లు ఈ కోఆర్డినేషన్ సరిగా రాలేదు అని కాబట్టి మళ్ళీ చేస్తుంటాం. మీది ఎప్పుడు దాకా ఉందండి ఆ సినిమా సంబంధించి మీ వర్షన్? ఓకే, 20 days పని ఉంది ఇంకా. ఓకే, చేస్తున్నాము. ఇంకా పెరగచ్చు కూడా. అవునండి. మీరు దానికి టైం డ్యూరేషన్ పెద్దగా ఉండదు కాబట్టి ఏముండదు. అంటే పుష్ప లాంటి సినిమాకి మనం అలా ఆలోచించలేము. అదైతే మనం చేస్తున్నాము, వాళ్ళు పిలిస్తే మనం వెళ్తున్నాము, చేస్తున్నాము. అడవుల్లో చేస్తున్నారా?
ఫారెస్ట్ లో నా పోర్షన్స్ ఫారెస్ట్ లో రాదేమో, ఓకే. బట్ బాగానే ఉంది. అంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఎక్కువ అంతా కూడా రాజమండ్రి దగ్గర అవునండి, యాక్చువల్ చూపించేదేమో మనకి అక్కడ తిరుపతి దగ్గర కరెక్ట్. అక్కడ ఆ కొండలని చూపిస్తారు, ఆ అడవులని. కానీ చేస్తున్న షూటింగ్ అంతా కూడా అక్కడ చేశారు కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైనా మీరు కూడా వెళ్ళారా అక్కడ ఇప్పుడు కాపాడు? దాకా లేదు, అంటే రేపు ఉంటుందా లేదని తెలీదు, కానీ ఇప్పుడు దాకా నేను ఫారెస్ట్ లో ఏం షూట్ చేయలేదు. సో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఆదిత్య గారికి ఎలాంటి పేరు వస్తుందని చెప్పి మేము ఆశించవచ్చు అని? అలా కాదండి, నేను అయితే పుష్ప 2 చేసినందుకు ఏదో ఒక బెనిఫిట్ వస్తుందని చూడలేదు. డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ అయితే 100%. ఇప్పుడు దాకా నేను చూడలేన ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు దాకా మీరు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా చేయలేదు. సో అది బాడీ లాంగ్వేజ్ కానీ నా లుక్ కానీ అంతా మార్చారు. ఓకే. సో ఐమ్ వెరీ హ్యాపీ. అలాంటి ఒక అవకాశం దొరకడం చాలా కష్టం ఒక యాక్టర్కి. ప్రతిసారి వాళ్ళు ఏమవుతారంటే ఇది ఒక రిచ్ లుక్ అండి, ఇలాంటి సూట్ వేసుకోండి, అది చేయండి అని చెప్పి మనకి వచ్చేది అలానే ఒక ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఏదో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమా ప్యాటర్న్ లోనే తీసుకెళ్తారు. ఇప్పుడు సుకుమార్ గారు అయితే ఇది కంప్లీట్లీ మార్చారు. నేను చూడడానికి నాలానే ఉండదు, అల్లు అర్జున్ మొత్తం మార్చేసారు. ప్రతి ఒక్కరు వేరేలా ఉంటారు. సో నేను కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాను. సో ఇప్పుడు బాడీ లాంగ్వేజ్, లుక్స్ వీటి గురించి మాట్లాడారు, మొత్తం మార్చారు. మీ హైట్ మీకేమైనా ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా, ప్లస్ అనిపించిందా? ఆల్వేస్ ఇబ్బంది అండి. ఎంత అండి మీరు? 6'4" అండి. 6'4", 193 6'4" అంటే రానా ఉన్నాడు అనుకుంటా. రానా కూడా 6'4" లేదు, లేడా? అయితే మీరే సౌత్ ఇండియాలోనే మీరే హైయెస్ట్ అనుకో హైట్ పర్సన్. సౌత్ ఇండియా మాత్రం కాదు, ఫుల్ ఇండియాలోనే నేనే హైయెస్ట్ అనుకున్నా. ఎవరు లేదు నాకు, నేనే హైయెస్ట్. ఇప్పుడు రానా నాయుడు నాకు సినిమా చేశాను కదా, వెబ్ సిరీస్, తెలుసు నాకు. అంటే హైట్ నేనే ఎక్కువ మాక్సిమం. చూసుకున్నారా ఏంటి? సో అంటే ఈ హైట్ వల్ల ఇబ్బంది పడ్డ సందర్భం ఒక్కటి చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. కొన్నిసార్లు మనం ఎవరితో యాక్ట్ చేస్తున్నామో వాళ్ళు హైట్ బాగా తక్కువ ఉంటే వాళ్ళు దానివల్ల మనల్ని వద్దంటారు. అది చాలాసారి జరిగింది. పక్కన స్టార్ ఉంటే, స్టార్ అయినా ఏదో ఒక యాక్టర్ తో మనం కాంబినేషన్ రావాలంటే కొంచెం దగ్గరగా డైరెక్టర్స్ దాన్ని కాస్టింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ఇతన్ని దాంతో పెడితే మనకి ప్రాబ్లం అవ్వచ్చు అనేది. ఇప్పుడు ఐ హ్యాడ్ దట్ ప్రాబ్లం. ఒక సినిమాలో ఒక 15 days షూట్ చేసిన తర్వాత వాళ్ళు ఇతను పక్కన చూస్తే చాలా ఓవర్ వేరింగ్ గా ఉన్నాడని చెప్పి తీసేశారు. మణిరత్నం గారితో అలా జరిగింది. రావణ్ అనే ఒక సినిమా యాక్చువల్లీ షూట్ చేశాను మేము. అవునా? 15 days నా పోర్షన్ షూట్ చేశాను. రావణ్ అనే ఒక సినిమా చాలా విక్రమను ఇదే కదా తమిళ సినిమా. సేమ్. సో అది చాలా రోజు షూట్ చేసిన తర్వాత వాళ్ళు రషెస్ చూస్తున్నప్పుడు ఇది ఏదో తేడాగా అనిపిస్తుంది, బాగా డామినేట్ చేస్తున్నారని చెప్పి తీసేశారు. సో అలా జరుగుతుంది కొన్నిసార్లు. ఎవరు చేశారు అది చెప్పలేదు. ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. బెటర్ అని చెప్పను, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా వస్తాయి, బట్ ఐఎమ్ హ్యాపీ. రావణ్ లాంటి సినిమా దట్టు మణిరత్నం, బట్ ఇట్స్ ఓకే అండి. మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది అంతేగా, దానివల్ల అంతే. ఐ ఓన్లీ సీ లైక్ దట్. ఇప్పుడు మొన్న ఈ గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు కూడా చాలా మంది వచ్చి అడిగారు, అంత డేంజర్ కాదా, ఇది కాదా, మీరు ఏదైనా మాట్లాడారా? నేనైతే ఒక యాక్టర్ గా యాక్ట్ చేస్తున్నానంటే ఇలాంటి డేంజర్స్ ఉంటాయనే విషయం నాకు తెలిసిన తర్వాత చేస్తున్నాను నేను కదా. సో ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఐ డోంట్ కంప్లైంట్. దీని గురించి కంప్లైంట్స్ ఏం లేదు నా దగ్గర నుంచి. బిటర్ ఎక్స్పీరియన్స్ కాదు ఇదంతా, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. అలా చూసుకున్నా కానీ ఇలాంటి ఒక్క సినిమా కంటే కొన్ని జరిగి ఉంటాయా? చాలా జరిగినాయి ఇలాంటి. ఏదేదో సినిమాస్ మన చేతికి వచ్చి వెళ్ళిపోతుంది, కొన్ని సినిమాస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా తీసేస్తారు. ఇదంతా జరిగింది. స్టార్టింగ్ స్టేజ్ చాలా జరిగింది. ఇప్పుడైతే ఇట్స్ నాట్ లైక్ దట్ సో మచ్. మీకు అంతా కూడా ఇక అలవాటు అయిపోయింది. అంటే హైట్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది యాక్టింగ్ లో చెప్పాను.